అల్లు అర్జున్ సినిమాలో తగ్గేదేలే అనే డైలాగు ప్రతి ఒక్కళ్ళు వాడుతూ ఉన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి కూడా అదే వాడుతున్నట్టున్నారు, తగ్గేదేలే అని. ఇప్పుడు అల్లు అర్జున్కి మొన్ననే కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం అతను రిమాండ్లో మొన్నటిసారి ఉన్నప్పుడు ఆ బెయిల్ వచ్చినటువంటిది. ఆ విషయం మీద విచారణ జరుగుతుంది, బెయిల్కి సంబంధించి విచారణ జరుగుతుంది. ఇది బెయిల్ ఎక్స్టెన్షన్కి సంబంధించి. ఆ విచారణ సందర్భంగా ప్రభుత్వం ఎట్లాగో మొన్న వీళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి, సినిమా ఇండస్ట్రీ కూడా వచ్చింది కాబట్టి అక్కడితో ఆగిపోతుందంటే లేదు. తాజాగా జరిగినటువంటి విచారణలో ప్రభుత్వం తరపున గట్టిగానే వాదనలు వినిపించారు. అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ ఇస్తే మంజూరు చేయమని చెప్పి న్యాయవాది నిరంజన్ రెడ్డి కోరితే, అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ ఇస్తే విచారణకు సహకరించకపోవచ్చని వాదించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అల్లు అర్జున్ మీద నమోదైన 105 BNS సెక్షన్ వర్తించదని అల్లు అర్జున్ తరపున వాదిస్తే, పోలీసు విచారణకు అల్లు అర్జున్ సహకరిస్తున్నాడని కూడా అంటే, లేదు అతను కనుక బెయిల్ ఇస్తే చాలా ప్రమాదకరం, సహకరించకపోవచ్చు, ఇంకోటి 105 BNS వర్తిస్తుంది అంటూ వాదించింది తెలంగాణ ప్రభుత్వం. తద్వారా అల్లు అర్జున్ని వదిలిపెట్టే ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వానికి లేదు.